తిరుమల శ్రీవారి తులాభారంలో చేతివాటం జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 2019-24 మధ్య తులాభారంలో అక్రమాలు జరిగాయంటూ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్టేట్ విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని కోరారు. భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో హోంశాఖ కదిలింది. విచారణకు ఆదేశించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజుకు సగటున 10 లక్షలు ఆదాయం వస్తుంటే కానీ అప్పట్లో తక్కువ ఆదాయం వచ్చినట్లుగా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 2 లక్షల చొప్పున సిబ్బంది చేతివాటం చూపించారని సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, భానుప్రకాష్ ఫిర్యాదుతో హోంశాఖ అయితే కదిలింది, విచారణను వేగవంతం చేస్తుంది. అయితే రోజుకు 2 లక్షల చొప్పున కూడా సిబ్బంది చేతివాటం చూపించి మాయం చేశారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణలు. సో విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది అనుకోవచ్చు? రాధిక, తిరుమల శ్రీవారి ఆలయంలో ఏదైతే 2019-24 మధ్యకాలంలో తులాభారం వద్ద కూడా ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది ఉన్నత ఉద్యోగులు కలిసి అవినీతికి పాల్పడ్డారంటూ కూడా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి నిన్న సంచలన ఆరోపణలు చేశాడు. దీనికి తగ్గట్టుగానే అతను స్టేట్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నిన్న ఎస్పీ ఏదైతే డీజీని ఎండార్స్ చేస్తూ తిరుపతి ఎస్పీ కరీముల్లకు విజ్ఞప్తి ఏదైతే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దీనిపైన హోంశాఖ కూడా కదిలినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనిపైన సమగ్రంగా విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2019-24 మధ్యకాలంలో ఏకంగా ప్రతిరోజు ఏదైతే ఒక కరోనా సమయంలో తప్ప మిగతా సమయంలో ప్రతిరోజు తులాభారం దగ్గర ఏదైతే భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తమ బరువున్న ద్రవ్యాన్ని ఏదైతే డబ్బులను కానీ ఏదైతే నల్ల బంగారంగా పిలువబడే బెల్లాన్ని కానీ పంచదారను కానీ అటు తూకం వేసిస్తారు. దీనికి తగ్గట్టు చాలా వరకు నగదు కడతారు. అంటే ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని కేజీలు అక్కడ తూకం వేసిన తర్వాత దానికి తగ్గట్టు ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం నగదు కట్టిస్తారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రతిరోజు వందలాది మంది వేలాది మంది ఈ విధంగా తులాభారం ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా గత ఏదైతే కరోనా సమయంలో తప్ప మిగతా సమయంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. ప్రతిరోజు 10 నుంచి 11 లక్షల రూపాయలు అటు ఏదైతే తులాభారం ద్వారా స్వామివారికి ఏదైతే కానుకలు వస్తుంటాయి. అయితే ఈ కానుకల్లో అప్పుడు చాలా తక్కువ మొత్తాన్ని రికార్డులో చూపించి మిగతా మొత్తాన్ని అక్కడ పనిచేసే ఉద్యోగులతో పాటు ఉన్నత ఉద్యోగులు పంచుకున్నారన్నది భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే కొంతమంది ఉద్యోగుల వివరాలు కూడా అతను విజిలెన్స్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. వారు పెద్ద ఎత్తున తుమ్మలగుంటల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. విలాసవంతమైన గృహాలు ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున బంగారం నగదు కొనుగోలు చేశారంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. దీనికి తగ్గట్టుగానే వివరాలను తాను విజిలెన్స్కి ఇచ్చానని చెప్తున్నాడు. మొత్తం మీద అయితే ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్వామివారికి తమ ఆరోగ్యం కానీ తమ కోరికలు తీరిన తర్వాత తులాభారం తీసుకుంటారు. ఇలాంటి నగదును కూడా అపహరించారన్న విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీంతోపాటు గత ప్రభుత్వ కాలంలో ఏదైతే పాలక మండలిని కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. సీసీ కమాండ్ కంట్రోల్లో కూడా పూర్తి స్థాయిలో రికార్డులు ధ్వంసం చేశారు. ఏదైతే పరకామణికి సంబంధించిన రికార్డులు కూడా లేకుండా చేసి పెట్టారు. అక్కడ ఉన్న రికార్డ్ అయిన సీసీ విజువల్స్ లేకుండా చేయడం వల్ల ఆ కేసులో నిందితులు సులభంగా తప్పించుకోవడానికి సులభమైంది అన్న విషయాన్ని కూడా గతంలోనే ఆయన మీడియాకు తెలియజేశారు. రికార్డులతో సహా వాటిని చూపించారు. అందుకు తగ్గట్టు ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులతో పాటు పాలకపక్ష సభ్యులు అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులు కూడా పాత్ర ఉందని అందుకోసం ఈ కేసులో నీరుగార్చడం కోసం సీసీ ఫుటేజ్ను ధ్వంసం చేసినందుకు గాను సీసీ ఫుటేజ్లో గతంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసిన ఉద్యోగి అనేక అక్రమాలకు పాల్పడినాడు. ఎక్కడైతే నగదు చోరీ అవుతున్న వివరాలను తెలుసుకుని అక్కడి నుంచి నిందితుల నుంచి ఆ డబ్బులు తన సొంతానికి వాడుకున్నాడు. దీనికి తగ్గట్టు ఏదైతే టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన నివేదికను కూడా పక్కన పెట్టి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుండా బయటికి పంపించారంటూ కూడా అప్పట్లో ఈ వివరాలు రికార్డులతో సహా బయట పెట్టాడు. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున విజిలెన్స్ విచారణ ఈ టీటీడీ మీద పెద్ద ఎత్తున జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగిన అనేక విషయాల మీద టీటీడీ విజిలెన్స్ విచారణ జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో రికార్డులు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం మౌనంగా ఉందా అన్న విషయం మీద చర్చ నడుస్తుంది. మొత్తం మీద మరో విషయం తులాభారణంతో పాటు స్వామివారి వస్త్రాలు ఏదైతే శేష వస్త్రాలను కూడా ఏదైతే ప్రముఖులకు ఇవ్వాల్సిన శేషవస్త్రాలు ఇతరులకు కూడా ఇచ్చి ఈ విధంగా కూడా అక్రమ సంపాదన చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు స్వామివారి నగలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అందులో ఏదైనా నకిలీ నగలను తెచ్చిపెట్టారా, రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు
టన్నుల కొద్ది బంగారం స్వామివారి ఖజానాలో ఉంది. అదేవిధంగా విలువైన ఆభరణాలు, వజ్రాలు, కెంపులు, ఇలాంటివి డైమండ్లు, ఇలాంటి విలువైన ఆభరణాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా పక్కదారి పట్టించారా, వీటి విషయం మీద కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారాన్ని కోరాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. మొత్తం మీద అయితే తులాభారం ఇష్యూకి సంబంధించి ఈరోజు ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చకు రానుందా, దీనికి సంబంధించి ఎలాంటి అంశాల మీద చర్చకు జరగబోతుంది. మొత్తం మీద ఈరోజు పాలక మండలి సమావేశం ఉదయం 10:30కు ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ఏదైతే కీలకంగా చర్చ ఎలాంటి విషయాల మీద ఉంటుందో అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన అజెండా ప్రకారము ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి అక్కడ నిత్యాన్నదాన పథకానికి ఏదైతే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్నారో, దీంతోపాటు మఠాలకు సంబంధించి పూర్తిగా అక్రమాలకు పాల్పడిన మఠాలపైన సర్వే పూర్తయింది. వాటిని టీటీడీ తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం మీద కూడా తీర్మానం చేయనున్నారు. మొత్తం మీద కీలక అంశాల మీద ఈరోజు పాలక మండలి సమావేశం జరగనున్నది. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. శ్రీవారి తులాభారంలో చేతివాటం జరిగినట్లుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. భానుప్రకాష్ ఫిర్యాదుతో హోంశాఖ అయితే కదిలింది, విచారణను వేగవంతం చేసింది.